నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అంటే నార్మల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మనం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ అనేవి ఎక్కువగా తింటూ ఉంటాము. అంటే మెయిన్గా ఆ దోశ అంటే చాలామంది ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంటే ఉల్లి దోశ కావచ్చు, మసాలా దోశ కావచ్చు. సో ఈరోజు వాళ్ళకైతే ఒక మంచి ఫుడ్ అంటే రామ్కి బండి అనేది చాలా ఫేమస్ హైదరాబాద్లో. అయితే మెయిన్గా బేగం బజార్లో మార్నింగే వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. సో అంత దూరం కొంతమంది వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇక్కడ గచ్చిబౌలిలో వాళ్ళు బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇంకా మిగతా బ్రాంచ్లు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం గచ్చిబౌలి బ్రాంచ్ల దగ్గర ఉన్నాము. అసలు దోశలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, మిగతా బ్రేక్ఫాస్ట్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ప్రస్తుతానికైతే మనం గచ్చిబౌలి బ్రాంచ్ లోపలికి రామ్కి బండి దానికి వచ్చేసాము. ఒకసారి మీరు పిక్చర్స్ని ఇక్కడ చూసుకోవచ్చు ఆకట్టుకునేటట్టుగా. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్తో పాటు వాళ్ళది రామ్కి బండి ఫస్ట్ ఇదే పిక్చర్లో ఉన్నది. అంటే సేమ్ ఇట్లనే అనమాట, ఇలా బిల్డింగ్ టైప్లో కాకుండా బండి అది ఫస్ట్ అయితే వాళ్ళు మొజామ్ జాహీ మార్కెట్ 1989 దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట మన హైదరాబాద్లో. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎలాబరేట్ వాళ్ళ బ్రాంచెస్ని 2020 నుంచి హైటెక్ సిటీ, అలాగే మినిస్టర్ రోడ్, గచ్చిబౌలి చూశారు కదా. 2021లో గచ్చిబౌలిలో స్టార్ట్ చేశారు. సో మనం ప్రస్తుతానికైతే గచ్చిబౌలి ఈ బ్రాంచ్ వద్దున్నాము. ఇలాంటి వాటి దగ్గర కూడా మనం రామ్కి బండి దోశని అయితే మనం టేస్ట్ చేయొచ్చు అనమాట హ్యాపీగా. అంటే మరీ మనం అక్కడ స్టార్ట్ చేసిన దగ్గరికి వెళ్ళలేకపోతే మాత్రం ఇలా హైటెక్ సిటీ ఇలాంటి దగ్గర ప్లేసెస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా తినొచ్చు. అంటే డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. సో ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి వాళ్ళని లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. లోపల ఇంకా వంట జరుగుతూనే ఉంది. సో ఒకసారి మనం వెళ్ళి చెఫ్తో కూడా మాట్లాడదాము. అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి, ఆ విజువల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడొచ్చు ఎంత నీట్గా ఎంత క్లీన్గా వాళ్ళు చేస్తున్నారో. ఒకసారి ప్రిపరేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం. ये कौन सा डोसा है? ये पिज़्ज़ा डोसा, ये अभी सिजवान चीज़ क्रीम, और ये कॉर्न डोसा, ये मसाला डोसा. చూసారు కదా ఎంత వెరైటీ, ఎన్ని వెరైటీస్. పిజ్జా దోశ అంట, నేను ఫస్ట్ టైం వింటున్నాను. పిజ్జా దోశ मतलब ऑर्डर भी करते हैं ना? हाँ, कर सकते हैं ऑर्डर. डेली कितना करते हैं, मतलब आप कितना बनाते हो डोसा? मैं ऐसे 50 से क्रॉस होता है पिज़्ज़ा डोसा. अरे डिमांड रहता है उसका ज़्यादा. किसका चीज़? पिज़्ज़ा डोसे का. पिज़्ज़ा डोसा जी. डिफरेंस क्या है ये पिज़्ज़ा डोसा में और कॉर्न डोसा में? कॉर्न डोसा में ओनली कॉर्न आएगा, और पिज़्ज़ा डोसा में आपका डबल चीज़ आएगा, दो मजरोला आएगा, सिजवान आएगा, कॉर्न आएगा, सब मिक्स होके पनीर आएगा, सब मिक्स होके सेम क्या नॉर्मल पिज़्ज़ा खाते हो ना हम, उसी का फ्लेवर आता थोड़ा, क्योंकि उसमें मजरोला का थोड़ा रहता, तो उसी का ही फ्लेवर आता थोड़ा. ओरेगनो चिली फ्लेक्स आता, पनीर आता, तो पिज़्ज़ा का ही फ्लेवर आएगा. అంటే మొత్తం కూడా పిజ్జా టైప్లో అనమాట దోశ. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను పిజ్జా దోశ అనేది. ఇది అయితే ఒకసారి మనం టేస్ట్ చేద్దాం అయ్యాక. రెండు దోశలు కూడా మనతో పాటుగా ఉన్నాయి. ఒకటి సిజ్వాన్ చీజ్ క్రీమ్, అలాగే నెక్స్ట్ పిజ్జా దోశ అనమాట. ఫస్ట్ టైం తింటున్నాను, రెండు కూడా నాది ఫస్ట్ టైం అనమాట. ఒకసారి आप कब से बनाते हो, मतलब मेरे को करियर? 5 years हो गया. 5 years से. हाँ जी. डेली कितना बनाते हो? डेली 500 से क्रॉस होता है. ఇదైతే చాలా బాగుంది. ఒకసారి నాకైతే ఫస్ట్ పిజ్జా దోశ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. నాకు ఎక్కువైతే ఇది బాగా నచ్చింది. దిస్ వాస్ టూ గుడ్. అంటే సేమ్ पिज़्ज़ा टेस्ट కూడా వస్తుందన్నమాట. जी मैम, इसमें पिज़्ज़ा का जैसे मजरोला चीज़, स्लाइस चीज़, पनीर, ओरेगनो, चिली फ्लेक्स, सेम पिज़्ज़ा में जो यूज़ होता है इसमें सेम वही यूज़ हो रहा है पिज़्ज़ा का फ्लेवर आने के लिए. ठीक है. మొత్తం డైలీ కూడా 50 కంటే 50+ దోశలు కూడా వేస్తుంటారు అనమాట. అంటే డెలివరీ ఆర్డర్ కూడా ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంది. సో దానికి సంబంధించి అంటే ఆ డెలివరీ గురించి కూడా సంబంధించి ఒక మేనేజర్ని అడుగుదాము.
అయితే ప్రస్తుతానికి మనతో పాటు మేనేజర్ కూడా ఉన్నారు గచ్చిబౌలి బ్రాంచ్కి. నమస్తే. नमस्ते. అంటే రోజుకి ఎన్ని ఆర్డర్స్ कितना डिलीवरी हो रहा है? मिनिमम ऑनलाइन ऑर्डर्स 200 आता था. उसमें डाइनिंग्स बोले तो भी आ जाता है उसमें, तो हाँ 50 कभी कभार डिपेंड अपॉन वीकेंड्स और सैटरडे संडे वीकेंड्स फ्राइडे आ जाता है हमारे पास. और डेली डोसा बोले तो 200 के ऊपर जो शिफ्ट के हिसाब से चल जाता है. मतलब राम की बंडी का डोसा कहाँ से, मतलब ऑर्डर मतलब ऑनलाइन में? ऑनलाइन स्विगी और जोमेटो आ जाता है. स्विगी जोमेटो. అంటే చూసారు కదా ఒక డిఫరెంట్ దోశ అనేది, పిజ్జా దోశ. ఈ రోజు వరకు అయితే నేను తినలేదు, నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మీరు కూడా తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే స్విగ్గీ జొమాటో నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చైనా తినొచ్చు. గచ్చిబౌలికి దగ్గరలో ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళ బ్రాంచెస్ కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి ఈ దానికైతే ఎలాంటి ఇది లేదు. సో మీరు తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ రామ్కి బండి పిజ్జా దోశ. నేనైతే ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. అరే నరసింహ, కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయిరా? అబో చాలా ఉంటాయి. ఎక్కువ అవినీతి జరిగిన రాష్ట్రాలలో మన తెలంగాణనే ముందున్నదంట. తెలంగాణని ముందుకు తీసుకుపోతానని పెద్దసారి చెప్పిండుగా, అందుకే అవినీతిలో ముందుకు తీసుకుపోయిండు. మన పైసల్ని 1,00,000 కోట్లు సిగ్గు లేకుండా బుక్కిర్రట. ఎవరాపాలే? మనమే ఆపాలే. అవినీతిని పీకి పడేసే మోడీకి ఓటేయాలి, బీజేపీని గెలిపించాలి. బీజేపీ జెండా సకల జనులకు అండా.